ప్రార్థన, ఉపవాస ప్రార్థన అనే దాని మీద మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ఎన్ని రోజులు ఉపవాసాలు చేసిన వాళ్ళు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డారు అనేది మనకు తెలుసు. ఎన్ని రోజులు? ఒక రోజు 2 రోజులు 2 రోజులు చేసిన వాళ్ళు చెప్పారు. చెప్పటం జరిగింది. 3 రోజులు చేసినటువంటి వాళ్ళు, 7 రోజులు చేసినటువంటి వాళ్ళ గురించి కూడా మనం వీలు పడితే చెప్పుకుందాం. 3 రోజులు ఎవరు చేశారు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. అసలు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే అసలు ఉపవాసం అంటే ఏందో కూడా మనం తెలుసుకున్నాం. ఏంటి ఉపవాసం అంటే? దేవునికి దగ్గరగా ఉండి ఉండటం. ఉపవాసము అంటే దేవునికి దగ్గరగా ఉండటము. ప్రార్థన అంటే మన విన్నపాలు ప్రార్థన తెలియచేయటం. ఉపవాస ప్రార్థన అంటే 2 కలిపి మాట్లాడుకుంటాం. ఏంది? ఉపవాసం ఉండి దేవునికి మన ప్రార్థన తెలియచేయటం, మన విన్నపాలు తెలియజేయటం, మన కష్టాలు, నష్టాలు, బాధలు, సంతోషాలు వీటన్నిటినీ కూడా దేవునికి తెలియచేయటం. ఉపవాస ప్రార్థన అంటే అది. చాలా మంది ఉపవాసం ఉంటారు కానీ ప్రార్థన చేయరు. చాలా మంది ప్రార్థనలు చేస్తారు కానీ ఉపవాసము చేయరు. ఇది పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినటువంటి మాటలే. కాబట్టి మనం ఏం చేయాలంటే కనీసం కొన్ని రోజులు, అంటే వరుసపెట్టి చేయలేకపోయినా ఎప్పుడన్నా ఒకరోజు ఉపవాస ప్రార్థనలో ఉంటే దేవుని యొక్క శక్తిని మనం పొందుకుంటాము అనేది తెలుసుకోవాలి. 3 రోజులు ఉపవాసం చేసినటువంటి వాళ్ళని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎస్తేరు గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఎస్తేరు అనబడినటువంటి ఒక ఆమె కనిపిస్తూ ఉంటారు. ఎవరామె? ఎస్తేరు అనబడినటువంటి ఆమె రాణి అండ్ అహేశ్వర ఎస్తేరు అంటే అర్థం ఏంటో తెలుసా అండి? నక్షత్రము అని అర్థం. ఎస్తేరు అంటే నక్షత్రము. ఆమెకి ఒక మారు పేరు ఉంది, హదస్స అంటారు. హదస్స అంటే పుష్పగుచ్చము, లేదంటే బాగా పూలు పూసేటువంటి ఒక చెట్టు. అది సువాసన కలిగినటువంటి వృక్షంగా, సువాసన కలిగినటువంటి పుష్పగుచ్చంగా కనిపిస్తూ ఉంది. గౌరవనీయమైనటువంటి పదంగా మనం చూస్తుంటాం. ఎవరినైనా సరే మనం గౌరవించాలి అనుకున్నప్పుడు స్టేజ్ మీదకి ఎక్కి ఏమిస్తాము? బొకే ఇస్తాము. పుష్పాలతో పొదిగినటువంటివి. ఇప్పుడు కొత్తగా వచ్చే పాత పూలన్నీ తీసేసారండి, అన్ని ప్లాస్టిక్ వచ్చేది. కాబట్టి ఒకరిని గౌరవించేటువంటి పదంగా ఈ హదస్స అనే పేరు మార్చబడ్డది. ఇంకొక పేరు, కొన్ని పేర్లు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఈ ఎస్తేరు గ్రంథంలో. ఇందులో మొర్దెకై అనబడినటువంటి ఒక ఆయన కనిపిస్తాడు. ఈయన యూదుడు. అంగారక గ్రహాన్ని పూజ చేస్తూ ఉండేటువంటి వాళ్ళు కొంతమంది యూదులు అప్పట్లో ఉండేవాళ్ళు. దానికి అర్థం ఏంటి అంటే ఇతని పేరుకి కొద్దిపాటి మనుష్యుడు అని అర్థం. ఇతను ఎవరిని పూజ చేసేవాడు? యెహోవాను ప్రార్థన చేసినా కూడా ఈ వంశము వాళ్ళు ఏం చేసేవాళ్ళే అంటే, ఇక్కడ ఇతను యూదుడే కానీ అంగారక గ్రహాన్ని ఆరాధించేటువంటి వాళ్ళు ఇందులో కనిపిస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే పేరు అహెశ్వేరేషు అనబడినటువంటి ఈయన పెద్ద చక్రవర్తి. ఈయన కింద 127 పరిగణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇందులో భారతదేశం కూడా ఒక భాగంగా కనిపిస్తూ ఉంది. కొంత భాగం భారతదేశాన్ని కూడా ఈయన ఏలినట్లుగా మనకి చరిత్ర తెలియజేస్తూ ఉంది. 127 పరిగణాలు ఉన్నటువంటి ఒక పెద్ద రాజ్యానికి చక్రవర్తిగా ఉన్నటువంటి వాడుగా కనిపిస్తూ ఉంటాడు. ఇంకొక వ్యక్తి హామాను. ఎందుకంటే ఈ ఎస్తేరు గ్రంథంలో 10 అధ్యాయాలు ఉంటాయి. అది చదువుకుంటే అందులో వచ్చినటువంటి పేర్లు అన్నమాట ఇవన్నీ కూడా. ఈ పేర్లలో కొన్ని పేర్లు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. హామాను అంటే దయ పొందినవాడు అని అర్థం. ఎవరి దయ పొందాడో ఏమో తెలియదు.
ఇతని పేరు మాత్రం బ్రహ్మాండంగా పెట్టుకున్నాడు, దయ పొందినటువంటి వాడు ఈ హామాను. అమాలేకీయులు ఈ సంతతికి సంబంధించినటువంటి వాడు. అమాలేకీయుడు అంటే నాకేవాడు అని అర్థం. నాకేది ఎవరు? మనం చూస్తుంటాం కొన్ని జంతువుల్ని, కుక్కలు కుక్కలండి చూస్తాం. ఆ కుక్క ఏం చేస్తుంటది? తిన్నది నాకేస్తాడు. దాని పని ఇంకా అదే. ఏదైనా సరే నాకటము అనేది దానికి ఒక ఇష్టం. అలవాటు. ఇందులో అమాలేకీయులు అంటే నాకేవాళ్ళు అని అర్థం. వీళ్ళు ఏంటయ్యా, మొట్టమొదట్లో ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి వస్తూ ఉన్నప్పుడు వారిని వ్యతిరేకించినటువంటి వాళ్ళు, మొట్టమొదటగా యుద్ధం జరిగినటువంటి వాళ్ళు ఈ యొక్క అమాలేకీయులు. మొట్టమొదటగా యుద్ధం చేశారు ఇజ్రాయేలీల మీద. యెహోషువ అందువలన వీళ్ళని ఈ పేరుతో పిలిచినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. మొట్టమొదటి యుద్ధం. వీళ్ళకి యూదులంటే గిట్టదు, ఇజ్రాయేలీలంటే గిట్టదు, దేవుని బిడ్డలంటే అసలు గిట్టదు. ఇందులో యెహోవాను పూజించే వాళ్ళు అంటే అసలు గిట్టనటువంటి పరిస్థితులు ఇందులో కనిపిస్తూ ఉంటాయి. ఇంకొక పేరు జెరేషు అనబడినటువంటి ఇంకొక పేరు ఉంది. ఈమె హామాను అనబడినటువంటి పైన చెప్పారు కదా, హామాను అనబడినటువంటి ఆయనకు భార్యగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే పూరీము అనబడినటువంటి పేరు కూడా కనిపిస్తూ ఉంటుంది. పూరీము అంటే చీట్లు వేశారు. 2 రోజులు వాళ్ళు పండగ చేసుకున్నారు. ఆ దినానికి పూరీము అని పేరు పెట్టుకున్నారు. అంటే ఇక్కడ ఇజ్రాయేలీల్ని లేదంటే యూదుల్ని చంపటానికి చీట్లు వేసి అక్కడికి ప్రజలను పంపించి అనేకులు 127 పరిగణాలకి ఈ యొక్క మనుషుల్ని పంపించి వాళ్ళని చంపేయాలి అనేటువంటి దాన్ని చీటీ వేసి నిర్ణయం తీసుకున్నారు. ఆ చీటీ వేసినటువంటి పరిస్థితిని పూరీము అనే పేరు వచ్చింది. ఇంకొక మాట కూడా అందులో కనిపిస్తూ ఉంటుంది, కూషన్ అనబడినటువంటి పేరు. కూషన్ అనే పదం నుంచి కూషు అనబడినటువంటి పేరు వచ్చింది. ఇది అప్పట్లో ఉన్నటువంటి రాజులు చలికాలం రాజధానిగా ఏర్పాటు చేసుకునేవాళ్ళు వీళ్ళు. కూషన్ మనం చూస్తుంటాం, మోషే గారు పెళ్లి చేసుకుంది. 2వ భార్య ఎవరు? కూషు దేశస్థపురాలు. కూషు దేశస్థురాలు అని మనకు నల్లగా. తెలుస్తూ ఉంటుంది. కూషు అనగా నలుపు అని అర్థం. ఇది ఎక్కడంటే ఐథియోపియా దేశం. ఆ పేరు మార్చబడి కూషు అనే దానికి ఐథియోపియా అనబడినటువంటి పేరుగా మార్చబడ్డది. దీన్ని ఏంటంటే కాలిన ముఖము కలిగినటువంటి వాళ్ళు అని పేరు కూడా వాళ్ళకి వస్తుంది. కారణం ఏంది? కాలిన ముఖం ఎట్టుంటది? నల్లగా ఉంటుంది. ఎక్కువ భాగం ఆఫ్రికాలో కనిపిస్తూ ఉంటది ఈ కూషు అనబడినటువంటి దేశం. నల్లగా ఉంటారు కాబట్టి ఈ యొక్క పేరు వారికి కలిగినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఈ పేర్లను బట్టే మనము ఇక్కడ రాయబడినటువంటి ఎస్తేరు గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 2 గ్రంథాలు కనిపిస్తూ ఉంటాయి. అవి స్త్రీలకు సంబంధించినటువంటివి. అందులో మొట్టమొదటిది ఏంది? రూత్ అండి. రూతు గ్రంథము కనిపిస్తూ ఉంటది. తర్వాత ఎస్తేరు గ్రంథం కనిపిస్తూ ఉంటది. స్త్రీల యొక్క ఏళ్ల బైబిల్ అంతా కూడా వాళ్ళదే, మగవాళ్ళే రాసుకున్నారు, మా పేర్లు ఏమి లేవు ఇందులో, మమ్మల్ని గురించి పట్టించుకోలేదు అంటారేమోనని దేవుడు ఈ 2 అధ్యాయాలు పెట్టినట్టు కనిపిస్తూ ఉంది. 2 గ్రంథాలు పెట్టాట. ఇందులో మనం చూస్తే పారసీక భాషలో ఎస్తేరు అంటే ఏందో తెలుసుకున్నాం. ఏంటి? నక్షత్రము. హదస్థ అంటే కదంబము, అంటే పొలగుత్తి అని అర్థం. ఇది హీబ్రూ పదం. ఈ పదాల్లో మనకి ప్రత్యేకంగా రాయబడినటువంటి మాట. ఇందులో వస్తి అనబడినటువంటి ఒక స్త్రీ కూడా కనిపిస్తూ ఉంటుంది. వస్తి ఎవరు? భార్య. చక్రవర్తి యొక్క భార్య. ఎందుకంటే ఈ 10 అధ్యాయాలు ఉంటాయి కాబట్టి ముందుగా చదువుకుందాంలే అని చదివేసినట్టున్నారు మీరు. తక్కువగా ఉంటే బాగుంటది అనేవాళ్ళు అనమాట. బాగా చదివి ఈ 10 అధ్యాయాలు కంఠస్థం చేస్తే
ఎస్తేరు అనబడినటువంటి ఈ గ్రంథంలో ఏది చెప్పినా కూడా మనం చెప్పేసేయచ్చు అని డెఫినెట్గా చెప్పేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో ఏంటి, వస్తి అనబడినటువంటి స్త్రీ తిరస్కరించబడింది, రాజు చేత తిరస్కరించబడినటువంటి ఒక స్త్రీగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకని తిరస్కరించబడ్డదో కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇది ఒక కథలాగా కనిపించినా కూడా అసలు ఇందులో ఏంటయ్యా అంటే, ఎవరిని అయితే చంపాలి అని మానవులు అనుకుంటారో వాళ్ళని దేవుడు కాపాడినటువంటి విధానం కనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా సరే లోకములో దేవుణ్ణి ఆరాధించేటువంటి వాళ్ళు ఉంటే వాళ్లకు శ్రమలు వస్తూ ఉంటే ఆ శ్రమల నుండి ఆ మానవుల్ని కాపాడే విధానము దేవునికి సంబంధించింది. దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుందయ్యా అంటే, ఆ ఆత్మ ఆయన్ని ప్రార్థన చేసేటువంటి వాళ్ళని రక్షించటానికి సిద్ధముగా ఉండేటువంటిదిగా మనకు కనిపిస్తూ ఉంటది. ఇందులో మనం పరిశీలన చేస్తే చాలా పరిశీలనలు మనం గమనించవచ్చు. ప్రార్థన చేసేటువంటి వ్యక్తులు వీళ్ళు. ఇందులో ఈ ఎస్తేరు అనబడినటువంటి ఈమె యూదురాలు. ఏం జరిగింది, యుద్ధంలో బబులోన్ మీద యుద్ధానికి పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి యూదుల్ని చెరపట్టి తీసుకొని వచ్చాడు ఈ చక్రవర్తి. తీసుకొని వచ్చి దాసులుగా దాసీలుగా ఉంచాడు. ఆ దాసీలలో ఒక ఆమె ఈమె ఎస్తేరు అనబడినటువంటి ఈమె. కానీ ఈమె ఎలా ఉంటది, అందులో పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏంటయ్యా అంటే, బహుసుందరి అని రాశారు. బహుసుందరంగా ఉంటుందట, అందమైనటువంటి. మనిషి అందంగా ఉంటేనే సరిపోదు, చాలా మంది అందంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో చూసిన, మనం బయటికి చూసినా కూడా చాలా అందంగా కనపడే వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళ యొక్క లక్షణాలు కానీ గుణాలు కానీ ఆ అందానికి సంబంధించిందిగా ఉండనే ఉండవు. ఇది వ్యతిరేకంగా ఉంటుంది, అది వ్యతిరేకంగా ఉంటుంది. అందంగా ఉంటే ఆమె యొక్క మనసు కూడా అందంగా ఉండాలి. అందంగా ఉందంటే మనుషులందరూ కూడా ఆహా అనేటువంటి స్వభావం వస్తుంది. ఏమే మంచి ఆమె. కొంతమంది ముఖాలు చూస్తాం, కొంతమంది చూస్తే కొట్టబుద్ధ ఉద్ది అని అంటారు, సామెతలు అవన్నీ కూడా. కొంతమందిని చూస్తే పెట్టబుద్ధ ఉద్ది అనే మాట కనిపిస్తూ ఉంటుంది. అంటే ఏంటి, ఒక్కొక్కరిని చూస్తే ముఖం ముడుచుకొని ఉంటారు. వాళ్ళని చూడంగానే ఇతనితో మనకెందుకులే, ఇతని స్వభావం మంచిది కాదేమో, ముఖం చూస్తేనే అర్థమవుతుంది అనే పదం వాళ్ళ హృదయాలు, ఎదుటి వారి యొక్క హృదయాల్లో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇందులో మనకి తెలిసేది ఏందయ్యా అంటే, మనం చూస్తే ఈమె బహుసుందరి అని రాయబడతా ఉంది. అమ్మా వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. పోయింది, అన్ని పోతా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందులో రాయబడినటువంటి మాట ఏంటి అంటే, ఈమె యూదురాలు. ఈమె తల్లి తండ్రి లేనటువంటి ఆమె. అంటే సహాయం లేదు ఈమెకి. సహాయం లేని కారణంగా వీళ్ళ యొక్క సహోదరుడు అనొచ్చు, ఆ సహోదరుడు ఈమెను తీసుకొని తన గృహంలో ఉంచి తన సహోదరిగా ఏం చేశాడంటే, ఇతని యొక్క పినతండ్రి యొక్క కుమార్తె ఈమె. కాబట్టి పినతండ్రి కుమార్తె ఏమైపోద్ది, చెల్లెలు. ఆ చెల్లెల్ని తీసుకొచ్చి ఇంట్లో పెంచుకుంటూ ఉన్నాడు. ఆమెను చాలా జాగ్రత్తగా పెంచాడు. మనుషులందరి యొక్క అభిమానం పొందింది అంటే ఇతని యొక్క అభిమానం కూడా ఆమె మీద ఉంది. దేవుడు మొట్టమొదట్లోనే ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఒక మనిషిని నిలబెట్టినప్పుడు అతని నుండి దేవుడు కోరుకునేవి చాలా ఉంటాయి. వాటి కోసం ఆ మనిషిని స్థిరపరుస్తాడు అనేది మనకు తెలుసు. మనం ఒక మనిషిని చూస్తే దేవుడు అతనిని ఒక పని కోసం నిర్ణయించాడు అనేది పరిశుద్ధ గ్రంథంలో చాలా మందిని మనం గమనించవచ్చు. ఒక పని చేయాలి ఈయన. ఎవరి పని చేయాలంటే దేవుని యొక్క పని. ఏం పని ఎస్తేరుకు వచ్చింది? ఎవరైతే తిరస్కరించబడ్డారో లోకంలో, ఆ రాజ్యంలో ఎవరైతే తిరస్కరించబడ్డారో
వాళ్ళని కాపాడటానికి దేవుడు ముందుగా ఈమెని నిర్ణయించి అనేక రకాలుగా అన్ని బాధల నుండి తప్పించి ఒక గొప్ప స్థానాన్ని ఈమెకి ఏర్పాటు చేశాడు. వాళ్ళని రక్షించాలి అంటే ఈమె యుద్ధాలు చేసేమి కాదు, కాబట్టి ఒక చక్రవర్తి దగ్గర ఉండాలి అనేటువంటిది ఇందులో జరిగింది. ఏం జరిగింది ఇక్కడ? ఈమె ఈ రాజుగారి యొక్క భార్య, ఇందాక చెప్పుకున్నాం కదా, ఏం పేరు? వష్టి అండి. వష్టి అనబడినటువంటి ఈమె పెద్ద పెద్ద వాళ్ళు, బాగా డబ్బులు ఉన్నవాళ్ళు, భర్త ఒక విందు చేస్తాడు, భార్య ఇంకొక విందు చేస్తుంటది, కుమారులు ఇంకొక విందు చేసుకుంటూ ఉంటాడు. అంతా విందులే పసందుగా చేసుకుంటూ ఉంటారు. ఎందుకని అంటే బాగా డబ్బులు ఉన్నాయి. లోకములో వాళ్ళు గొప్పవాళ్ళుగా అనిపించుకోవాలి అంటే ఇలాంటి పార్టీలకి జనాన్ని పిలుచుకుంటూ ఉండాలా. రకరకాల పార్టీలు ఉంటాయి అందులో. అలాంటి పరిస్థితుల్లో ఈ వస్తి అనబడినటువంటి ఈమె పెద్ద పార్టీ ఇచ్చుకుంది. 7 days ఇచ్చింది. అలాగే 7 రోజులు ఇవ్వటం అనేది వాళ్ళకి ఆనవాయితీగా ఉండేది. అందులో ఈ యొక్క చక్రవర్తి దగ్గర చిన్న చిన్న రాజులు ఉంటారు. ఆ రాజుల్ని, అధికారుల్ని, ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి అనేకులైనటువంటి వారిని పిలిచి కూర్చోబెట్టి విందు చేస్తూ ఉన్నప్పుడు తన భార్య అయినటువంటి ఆమెను పిలిచి ఇక్కడ నాతో పాటుగా ఉండాలి అనేటువంటి ఆలోచన కలిగి పిలిపిస్తాడు. ఎందుకని ఆలోచన కలిగింది అంటే ఆమె కూడా చక్కనిది, రాజుగారి భార్య చక్కనిదే అయ్యి ఉంటది. ఎందుకని అంటే ఎత్తుక్కొని చేసుకుంటూ ఉంటాడు. అనేకులైనటువంటి వాళ్ళు ప్రజల్లో తిరిగి అనేకుల గురించి వివరాలు సేకరించి పలానా అయితే రాజుగారికి బాగుంటుంది వివాహం చేసుకోవటానికి, రాణిగా ఉండటానికి అని నిర్ణయం తీసుకున్న వాళ్ళలో ఈమె కూడా ఒక ఆమె. కాబట్టి ఆమెని వీళ్ళందరి ముందు పరిచయం చేయాలి రా అని పిలిస్తే ఆమె ఏమంటుందంటే నేను వచ్చి వాళ్ళ ముందు నిలబడాలా అని గర్వపడ్డట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా గర్వపడితే వారిని దేవుడు తిరస్కరిస్తాడు అనేది ఇందులో ఒక భాగంగా కనిపిస్తూ ఉంటుంది. గర్వం ఎందువలన వచ్చింది అంటే తన హోదాని గురించి, తన చదువులను గురించి, లేదంటే రకరకాల గొప్పతనాల గురించి వాడికి గర్వం వస్తుంది అనేది పరిశుద్ధ గ్రంథంలోనే రాపించబడ్డది. ఇందులో ఆమెకి గర్వం వచ్చింది. ఎందుకని? నేను నా హోదా ఏంటి, సామంతుల దగ్గరకు వచ్చి నేను కనపడటం ఏంటి? రాణిగారులు ఏం చేస్తారంటే ఒక తెర పెట్టుకొని తెర వెనుక కూర్చునే అలవాట్లు ఉంటాయి. వాళ్ళు కనిపించరు. ఏదన్నా తీర్పు చెప్పాలి అంటే రాజుగారు రాణిగారిని అడుగుతుంటారు, మంత్రులను అడుగుతూ ఉంటారు. రాణిగారు ఏది చెబితే అదే చేసే రాజులు బోల్డ్ మంది కనిపిస్తూ ఉంటారు. గొప్ప వాళ్ళందరూ అదే పని చేశారు. రాణిగారి సలహా లేకపోతే అసలేమీ తెలుసు కదా మనకు అందరికి కూడా. ఆదాం గారు కూడా అదే పని చేశారు, అబ్రహాం గారు కూడా అదే పని చేశారు. గొప్ప గొప్ప వాళ్ళు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అదే పని చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సహోదరుడా, సహోదరి, చేసేటప్పుడు ఏంటయ్యా అంటే ఇది కరెక్టా కాదా అని తను నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితిని దేవుడు మానవులకు కలగజేశాడు అనేది ముందు మనం తెలుసుకోవాలి. ఈమె ఆ యొక్క సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆయన బంట్రోతులను పంపించి రమ్మని చెబితే ఆమె రాని కారణంగా ఆమె మీద ఈయనకి కోపం వచ్చి అక్కడి నుండి ఆమెను తొలగించినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. తొలగిస్తే రాజుగారు ఒక్కళ్ళే ఉన్నారు. తర్వాత రాజులు అనేకుల్ని స్త్రీలను చేసుకున్నారు, కానీ పట్టపు రాణి అనబడినటువంటి ఒక్క స్త్రీయే ఉంటుంది. ఆ స్త్రీ ఈమెను తొలగిస్తే ఆ పట్టపు రాణి ఆ సింహాసనము ఖాళీగా ఉంటుంది. అందులో ఏం చేయాలి అని అనేకులను అడిగితే అందులో వాళ్ళు సలహా ఇచ్చారు. నీవు ఏం చేస్తావంటే ఈ యొక్క నీ దేశంలో ఎవరైనా సరే అందంగా ఉండి మంచి గుణాలు కలిగి రాణిగా ఉండటానికి యోగ్యత ఎవరికి ఉంటుందో వాళ్ళని తీసుకొని వచ్చి రాణిగా చేసుకుంటే బాగుంటుంది అని ఏర్పాట్లు చేశారు. దేశంలో ఉన్నటువంటి అనేకుల్ని పరిశీలన చేసి కొంతమందిని తెచ్చి ఒక గృహంలో ఉంచారు.
ఒక్కొక్కరిని పిలిచి రాజుగారి దగ్గరికి పంపిస్తూ ఆయనకి ఇష్టమైతేనే ఉంచుదాము అనే ఆలోచనతో ఉన్నారు. సంవత్సరము పాటు విడిగా ఉంచారు వాళ్ళని. ఎందుకని? వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఆహార విహారాలు ఎలా ఉన్నాయి, ఫ్రీగా వదిలేశారు వాళ్ళని. బంధించడం కాదు, అందులో ఫ్రీగా వదిలేస్తే సహజంగా సంవత్సరం పాటు ఏం జరుగుతుంది అంటే వారిని పరిశీలన చేస్తూ ఉంటే వారి యొక్క లక్షణాలు కొన్ని బయటపడతా ఉంటాయి. ఆ లక్షణాలు బయట పడ్డా కూడా మంచి లక్షణాలు అనేటువంటి పరిస్థితి ఉంటే వారిని కొంతమందిని తీసి పక్కన పెట్టారు. అందులో ఈ యొక్క ఎస్తేరు అనబడినటువంటి ఈ స్త్రీ కూడా ఉన్నది అనే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఈమె ఆహార విహారాల్లో కూడా లిమిటెడ్గా యూదులు ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగానే ఉంటా ఉండింది. కానీ ఈమె పలానా కులానికి సంబంధించింది అని చెప్పుకోలేదామె. ఎందుకని? బానిసగా ఉంది కాబట్టి. వాళ్ళ వంశం అంతా కూడా బానిసలుగా తెచ్చుకోబడ్డారు అనేది మనము తెలుసుకొని తీరాలి. బానిసలుగా తెచ్చుకున్నటువంటి వాళ్ళకి రాణిగా అయ్యే హక్కు ఉండదు. వాళ్ళు బానిసగా సేవ చేసేటువంటి పరిస్థితి. ఈమె యొక్క అందము గుణగణాలను గురించి మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుకుంటూ పోతున్నాం కాబట్టి ఆమె దేవుని చేత ఏర్పాటు చేయబడి రాణిగా సెలెక్ట్ చేయబడ్డది. రాణిగా ఆమెను ఆ రాజుగారు ఇష్టపడి రాణిగా చేసినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఆమె యొక్క అన్నగారైనటువంటి ఈయన పెంచినటువంటి ఆయన సంతోషిస్తూ ఉంటాడు. ఎందుకని? తను పెంచుకున్నటువంటి ఈమె రాణి అయ్యింది అని ఇతను కూడా రాజు యొక్క ఆస్థానంలో పనిచేస్తూ ఉండేవాడు. గేట్ కీపర్గా ఉండేవాడు. గేట్ కీపర్ అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉండేవాడు అంటే ఈ యొక్క ఎస్తేరు గారు ఏం చేస్తున్నారు, ఆమె మీద జనులు ఎలాంటి అభిప్రాయం ఉంటుంది అనేది తెలుసుకోవటం కోసమని ఆమె ఉన్న మందిరానికి బయట అటు ఇటు తిరుగుతూ ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ఎంక్వైరీ చేస్తూ ఉండేవాడు. ఎందుకని? హోదా పెరిగితే ఎవరైనా సరే గర్వపడి అనేకుల్ని ఇబ్బందుల పాలు చేస్తూ వాళ్ళ అహంకారాన్ని బయటికి చెప్పుకుంటూ ఉంటారు. అలాంటిది ఏమన్నా తను పెంచినటువంటి ఈమెకి ఏమన్నా వచ్చిందా అని గమనిస్తూ ఉంటారు. ఈ గమనించేటప్పుడు ఆమె తన యొక్క లక్షణాల్లో మార్పులు ఏమీ కూడా రాకుండా చూసుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇందులో మనం చూస్తే హామాను అనబడినటువంటి ఒక మంత్రి గారు కనిపిస్తూ ఉంటారు. ఇతను ఇందాక చెప్పుకున్నాం కదా, ఏందట హామాను? అమాలేకీయుడు. అంటే యూదులంటే గిట్టనటువంటి వాడు. ఒక మంత్రిగా ఉన్నాడు, రాజుకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. రాజుగారికి కొన్ని సందర్భాల్లో ఇతను ఏమి చేసినా కూడా మంచే చేస్తాడు అనే ఆలోచన రాజుగారికి కలిగేటట్టుగా తన ప్రవర్తన ఉండేది. అలాంటి పరిస్థితుల్లో ఈ హామాను అనబడినటువంటి ఈ వ్యక్తి అనేక పర్యాయాలు యూదుల మీద అనేక పితూరీలు రాజుగారికి చెబుతూ ఉండేవాడు. కానీ ఆయన పెద్దగా పట్టించుకున్నట్టుగా ఏమీ లేదు. ఆయన పట్టించుకోవటం లేదు కాబట్టి నేనే పట్టించుకోవాలి అనుకున్నాడు ఈయన. ఈ హామాను అనబడినటువంటి వ్యక్తి ఒక తాకీదు రాపించాడు. బాగా తాగినప్పుడు రాజుగారు దగ్గర ఉండి, అయ్యా నీకు 3,40,000 కేజీలు వెండి నేను నీకు ఇస్తాను, ఇదిగో ఈ తాకీదు మీద సంతకం పెట్టు అని అడిగాడట. 3,40,000 కేజీలు అంటే ఎంత ఉంటుందండి? ఇప్పుడున్న రేట్లను బట్టి 10,000 కోట్లు. అప్పట్లో వెండి అంటే తక్కువ రేట్లోనే ఉండుంటుంది. బంగారం కంటే కూడా వెండి ఎక్కువ రేట్లో ఉండేదట అప్పట్లో. అలాంటి పరిస్థితుల్లో ఇతని దగ్గర బాగా స్థిరంగా ఆస్తి కలిగినటువంటి వాడై ఉంటాడు. లేదంటే 3,40,000 కేజీలట.
అంత ఉన్నతమైనటువంటి వాడు రాజు దగ్గరకు వచ్చి నీ ఖజానాకు డబ్బులు ఇస్తాను అని చెప్పటం. రాజుగారికి ఆశగా ఉంటుంది కదా, ఎప్పుడైనా సరే ప్రజలను పరిపాలించాలంటే డబ్బు కావాలి, సేవకుల్ని పోషించాలంటే డబ్బు కావాలి, సైన్యాన్ని ఏర్పాటు చేయాలంటే వారికి జీతాలు ఇవ్వాలి, వాళ్ళకి ఆరోగ్యాలు కావాలి, ఆసుపత్రి కావాలి, అనేక రకాలుగా డబ్బు అవసరం. 3,40,000 కేజీలు వెండి మీకు ఇస్తాను అనగానే లొంగిపోయి రాజముద్రను ఆయనకి ఇచ్చినట్లుగా కనిపిస్తా ఉంది. ఇస్తే ఏం రాశాడు ఇందులో? 127 పరిగణాల్లో ఉన్నటువంటి యూదులు ఎవరైతే ఉన్నారో వారు అందరినీ చంపేయాలి, బొత్తిగా నిర్మూలం చేసి ఒక దినమందే వారి సొమ్ము కొలపుచ్చుకోమని తాకీదు లంచు వారి చేత పైగా రాజస్థానం వాళ్ళకున్న ఆస్తిపాస్తులు ఏమైనా ఉంటే అన్నీ కూడా కొల చేసేయండి, నేను రాజుగారికి ఇవ్వాలి కదా అంటాడు. ఎందుకని ఈ ఆలోచన వచ్చింది? నంబర్ 1, ఈ మొర్దెకై అనబడినటువంటి యూదుడు ఈయన వస్తా ఉంటే కూర్చొని లెగవట్లేదట. సహజంగా మంత్రి గారు వస్తుంటే గేట్ కీపర్ ఏం చేస్తాడు? లేచి తలుపులు తీయటమో లేదంటే లేచి నిలబడటమో సెల్యూట్ కొట్టడం ఏదో చేస్తాడు కదా. ఈయన అసలు పట్టించుకోవట్లా. ఎందుకని అంటే ఇతను తన దేవుణ్ణి మాత్రమే ప్రార్థన చేస్తూ ఆయనకే నమస్కారం చేసేవాడు. మొద్దికై వంగకయు నమస్కారంపై కూడా హామాను చూచినప్పుడు బహుగా కోపగించాడు. అందువలన ఈయన కోపం వస్తూ ఉంది. అతన్ని గురించి ఎంక్వైరీ చేసి, ఓహో ఈయన యూదుడు కాబట్టి నన్ను గౌరవించటం లేదు, కులంలో పెద్దోడే కానీ ఉద్యోగంలో చిన్నోడు, ఉద్యోగం కదా నా దగ్గర చేసేది కాబట్టి చిన్నోడు నాకు నేను వచ్చేటప్పుడు లేచి నమస్కారం చేయాలి. ఇది అతను చేయటంలా. కాబట్టి ఇతని వలన అనేకులైనటువంటి యూదుల్ని చంపేయాలి, వాళ్ళ ఆస్తి దోచుకోవాలి అనేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అప్పుడు ఏం జరిగిందయ్యా అంటే ఈ తాకీదులన్నీ 127 సంస్థానాలకి పంపించడం, ఒక రోజు నిర్ణయించటం, ఆ రోజున అందరినీ ఒకే రోజు చంపేయండి అనే తాకీదు ఇచ్చి వాళ్ళ ఆస్తి కూడా ఒకే రోజు తీసేయాలి. ఎందుకనంటే 2-3 రోజులు జరిగితే రాజుగారికి తెలిసిపోద్ది ఇలాంటి తాకీదు వెళ్ళింది అని, తర్వాత ఇతనికే ఇబ్బంది. సో ఏం జరిగిందయ్యా అంటే ఈ మొర్దెకై అనబడినటువంటి ఈయన ఒక రోజు ఇలాగే చేస్తూ తన సహోదరి ఆయన అనబడినటువంటి ఆమె కుమార్తెగా ఎంచాడు అనుకోండి. ఏం జరిగింది అంటే ఆమె యొక్క లక్షణాల గురించి ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా యూదులకి తాకీదులు వెళ్ళిపోయినాయి, రాజ్యాలకి యూదుల్ని చంపాలి అనే ఉద్దేశం కలిగింది. కాబట్టి వాళ్ళని రక్షించటానికి దేవుడు నిన్ను రాణిగా ఏర్పాటు చేశాడు. గుర్తుపెట్టుకో, నిన్ను రాణిగా చేసింది ఎవరయ్యా అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి సందర్భం ఇది. దేవుడు నిన్ను రాణిగా ఏర్పాటు చేసిన కారణం ఏంటి అంటే ఇదిగో యూదులందరినీ కూడా రక్షించటానికి అనేది ఆమెతో మాట్లాడుతూ ఉన్నప్పుడు చేస్తున్నటువంటి మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇందులో ఏంటయ్యా అంటే మనం చూస్తే ఈ యూదుడైనటువంటి ఈ మొర్దెకై అనబడినటువంటి ఈయన పరిస్థితి ఏందయ్యా అంటే ఈమెతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నీవేం చేయాలయ్యా అంటే చేయాలమ్మా అంటే యూదుల్ని కాపాడాలి అంటే నీవు రాజుగారి దగ్గర నిలబడాలి. రాజుగారి దగ్గర నిలబడాలి అంటే ఎవరు కూడా ముందుకు రారు. ఎందుకని అంటే ఒక రాణిగారిని బయటికి పంపించేశాడు. చిన్న విషయానికే రాజుగారు కోప్పడే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకని అప్పట్లో స్త్రీలకు స్త్రీలు అనబడినటువంటి వాళ్ళకి స్వాతంత్రం లేదు. మగవాడు పురుషుడు ఏది చెబితే అదే చెయ్యాలి అనేది అప్పటి రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితి. తన భార్య పట్టపురాణ్ణి ఎందుకు బయటకు పంపించారు అంటే అనేకులైనటువంటి మంత్రులు తీర్మానం చేశారు. కారణం రాజుగారి భార్యే రాజుగారి మాటని గౌరవించలేదు కాబట్టి ఇక ఆ రాజ్యంలో ఉన్న స్త్రీలు పురుషులను గౌరవిస్తారా? గౌరవించరు.
కాబట్టి ఏదో ఒక దండన రాణిగారికి కలగాలి అనేటువంటి పరిస్థితి వలన ఆమెను దూరపరిచినట్లుగా కనిపిస్తా ఉంది. మనం చూస్తే అనేకులైనటువంటి మాటలు దేవుని ఆజ్ఞ ఇతనికి తెలియజేస్తూ ఉన్నటువంటి మాట కనిపిస్తూ ఉంటది. ఎస్తేరు ద్వారా 3 రోజుల పాటు ప్రజలందరూ, యూదులు అందరూ కూడా ప్రార్థన, ఉపవాసం ఉండండి అనే మాట అందరికి తెలియజేసినట్లుగా కనిపిస్తా ఉంది. మనం నువ్వు పోయి చదువుకుంటూ పోతే అందులో లేవి కాండంలో 26వ అధ్యాయంలో మనం చూస్తే 44, 45 వచనాలు మనం గమనిస్తే దేవుని యొక్క ఆజ్ఞ ఎలా ఉంటే మనుష్యులు అలాగే చేసి తీరాలి అనే మాట అందులో రాయబడతా ఉంది. పరిశుద్ధ గ్రంథంలోని మాటల్లో ఉపవాసము అని రాయబడినటువంటి సంఘటనలు, ఉపవాసం చేసేటప్పుడు మనము ఎలా ప్రవర్తించాలి అనేటువంటి విషయాలు మనకి పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. ఎవరి ద్వారా రాయబడ్డాయి అంటే మోషే గారే కదా మొదటి గ్రంథాలు రాసింది. అవన్నీ కూడా మనకి తెలియజేసింది కూడా ఆయనే. ఆయన ద్వారా ఆయన రాశాడు అంటే ఊరకనే రాయలా. ఆ గ్రంథాల్లో అన్ని కూడా వేరే వేరే గ్రంథాలను కూడా తీసుకొని అందులోని మాటలు దేవుడు తెలియచేశాడు. అప్పుడు ఆ గ్రంథాల్లో రాయటం జరిగింది. పంచకాండముల్లో దేవుని యొక్క ఆజ్ఞలు ఉన్నాయి. అది ఒకటేనా ఉంది దేవుని యొక్క ఆజ్ఞలేనా? కాదు, ఇంకా వేరే వేరేగా కూడా ఉన్నాయి. జరిగినటువంటి సంఘటనలు అన్నిటినీ కూడా అందులో క్రోడీకరించి అవన్నిటినీ కూడా రాసి మానవులు సత్ప్రవర్తనతో మంచి మార్గంలో నడవాలి అనేటువంటి పరిస్థితి అందులో తెలియజేయబడతా ఉంది. ఇందులో ఏంటయ్యా యెషయా గ్రంథంలో రాయబడిన మాట 58వ అధ్యాయంలో 3వ వచనాన్ని ఒక్కసారి మన జ్ఞాపకం చేసుకుంటే అందులో రాయబడినటువంటి ఒక చక్కని మాట కనిపిస్తా ఉంది. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు. మాది అవసరం లేదు. ఉపవాస దినం నాడు వాళ్ళు ఏం చేస్తున్నారో అందులో రాశారు. కానీ మనం లేదంటే మానవులు, అనేకులైనటువంటి ఈ మానవులు ఏం చేస్తున్నారు అంటే దేవునికి ప్రశ్న వేస్తున్నారు. మేము ఉపవాసం ఉండగా మా కళ్ళి నువ్వు ఎందుకు చూడవు? మా మనవులు ఏమైనా ఉంటే నువ్వు ఎందుకు ఆలకించవు అనే మాట మానవులు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు. అందువలన ఆయన చెబుతా ఉన్నాడు కింద భాగంలో 4వ వచనంలో కూడా, మీరు ఉపవాసం ఉండి ఏం చేస్తున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అనే మాట అందులో దేవుని యొక్క మాటగా రాయబడతా ఉంది. ఇందులో యూదులు అనబడినటువంటి వీళ్ళు ఏం చేశారు? ఉపవాసం ఉండాలి, ప్రార్థనలు చేయాలి. ఎన్ని రోజులు అంటే 3 దినాలు అని రాయబడతా ఉంది. 3 దినాలు గనక నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు నీ మొర ఆలకిస్తాడు అనేది ఇందులో ప్రాముఖ్యమైనటువంటి మాట. దేవుడు నిన్ను చూడాలి అన్నా, నీ ప్రార్థన వినాలి అన్నా ఏం జరగాలి అంటే ఉపవాసం ఉండి తీరాలి. ఉపవాసం ఉండటమే కాదు, ఆ రోజు దేవుణ్ణి ప్రార్థన చేయాలి. కానీ ఉపవాసం ఉంటున్నారు, కానీ మానవులు ఏం చేస్తున్నారు? 4వ వచనం చదవమ్మా. ఎన్నదండి? యెషయా గ్రంథము 58వ అధ్యాయం 4వ వచనం. 58. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉందురు. ఎలా ఉంటున్నాం మనం ఉపవాసం? కలహపడుచు వివాదం గొడవలు మనం కూడా చాలా సార్లు ఉపవాసం ఉంటాం, కానీ ఏం చేస్తున్నాము అనేది ఆలోచించేయాలి. ఉపవాసం ఉండేటప్పుడు ఎలా ఉండాలి అనేది యేసు ప్రభు వారే చెప్పారు. సపరేట్ గా ఉండు, నువ్వు లోకానికి దూరంగా ఉండు. లోకంలో ఏమున్నదో మీకు తెలుసు కదా. ఏముంది? నేత్రాస, జీవపుడంబము, అన్ని కూడా ఉంటాయి. శరీరాశ, నేత్రాస. ఈ 3 రోజులన్నా సరే నువ్వేం చేయాలి?
కంటికి కనబడినటువంటిది ఏదైనా సరే నీవు ఆశించకుండా ఉండాలి. శరీరానికి ఏదైనా సరే ఇష్టంగా ఉంటే దానిని దూరం చేయాలి అనేదే ప్రాముఖ్యత ఇందులో కనిపిస్తా ఉంది. జీవంలో అంత డంబము, గారు. నేను గొప్పోడిని అనేటువంటి అహము తీసి ఆ గదికి అవతల పక్క పడేయాలి. గది లోపలికి వచ్చావు అంటే అవన్నీ కూడా గదికి అవతలే ఉండాలి. ఒక భక్తుడు అంటున్నాడు, దేవుని యొక్క ద్వారం తెరవబడాలి అంటే నీ మోకాలు భూమి మీద వంగాలి. ఎప్పుడైతే నీ మోకాలు దేవుని ఎదుట వంగుద్దో భూమి మీద, పరలోకములో తలుపు తీయబడుద్ది. ఆ క్షణంలోనే తీయబడుద్దట. కాబట్టి సహోదరుడా, సహోదరి, ఏం చేయాలి? ఉపవాసం ఉండేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది ఇందులో కనిపిస్తా ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గ్రంథకర్త అంటున్నాడు, 14వ అధ్యాయంలో 12వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే అందులో రాయబడిన కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొర వినను. వారు దహన బలి అయినను నైవేద్యమైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను. ఖడ్గము వలనను క్షామము వలనను తెగుల వలనను వారి నాశనము చేసేదను. ఇందులో అంటున్నాడు, వాళ్ళు ఉపవాసం ఉంటే నేను వాళ్ళ కళ్ళి చూడను, వినను, వాళ్ళతో మాట్లాడను. ఇంకా ఏం చేస్తానో తెలుసా? వాళ్ళని క్షామము చేత అంటే కరువు చేత, తెగులు ఇంకా వలన అనేక రకాలైనటువంటి తెగుళ్ళ వలన, ఖడ్గము వలన అనేక రకాల రోగాలు వస్తాయి. మనం వచ్చింది కదా 2019లో తెగులే కాదు, తెగులే. అలాంటి తెగుళ్ళు వస్తే జనం కొట్టుకుపోతారు. నాశనం చేస్తాను. భయంకరమైనటువంటి తెగుళ్ళు మీ మీదకి వస్తాయి ఉపవాసం సరిగా ఉండకపోతే. తీర్మానించుకున్నావు ఉపవాసం ఉంటానని, తీర్మానించుకున్న తర్వాత ఇక దాన్ని తప్పిపోకూడదు. తప్పిపోతే వస్తాయి ఈ రోగాలన్నీ, వస్తాయి ఈ శాపాలన్నీ. కాబట్టి ఏం చేయాలి? నీ ఉపవాసం ఉండేటప్పుడు ఏం చేయాలట? గదిలోనికి వచ్చే ముందుగానే ఈ ఆశలన్నిటినీ బయట వదిలేసేయాలి అనేది దేవుని యొక్క మాటగా కనిపిస్తా ఉంది. చదువుకుంటున్నాం కదా మనం చాలాసార్లు. మత్తయి సువార్త 6:6లోనే రాశారు. అది యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటే. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే అందులో రాయబడినటువంటి ఒక చక్కని మాట ఇందులో ఉన్నటువంటి మాటే. ఎందుకని ఈయన ఆ విధంగా అంటున్నాడంటే, మీరేమో పగలంతా నీ ఇష్టానుసారంగా చేసి సాయంత్రం అయ్యేటప్పటికే రాత్రిపూట నీకేమీ తెలియదు కాబట్టి, అయ్యా నేను పొద్దున్నే లేచేటట్టుగా చేయయ్యా అంటున్నావు. కానీ నేనేం చేస్తానో తెలుసా? నీవు పగలు చేసినటువంటి వాటి అన్నిటినీ నేను జ్ఞాపకం చేసుకొని, నీవు సాయంత్రం చేసే ప్రార్థన 1 నిమిషమే కదా చేసేది, 1/2 నిమిషమే కదా చేసేది. ఆ నిమిషము 1/2 నిమిషాలు ప్రార్థన నేనే వినను. పైగా నువ్వు చేసే ప్రార్థన వినకపోగా ఏం చేస్తాట? తెగుళ్ళు, ఖడ్గములు, క్షామము తెగులు వస్తుంది. యుద్ధము అంటే ఏముంది? ఖడ్గం అంటే ఏముంది? అపవాది వేసేదే. అపవాది ఖడ్గం పట్టుకొని నిలబడతాడు అక్కడ. జాగ్రత్త. అన్ని కష్టాలే ఇకప్పుడు, అన్ని ఇబ్బందులే అప్పుడు. పెద్ద పెద్ద ప్రవక్తలని అనిపించుకున్నటువంటి వాళ్ళకే ఆ ఖడ్గధార ఒక్కసారిగా పడిపోయింది వాళ్ళ మీద. మరలా వాళ్ళు తిరిగి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆ ఖడ్గము తనంతట అది తీసివేయబడ్డది. కారణం, అపవాదికి భయము దేవుడంటే. పారిపోతాడు. దేవుని పేరు చెబితే చాలు వణికిపోతాడు. కాబట్టి దేవునికి ప్రార్థన చేసేటప్పుడు నీవు ఎలా చేయాలి అనేది అందులో రాస్తున్నాడు. ఎలా చేయకూడదో ఇందాక మనం చెప్పుకున్నాం. ప్రార్థన చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చెయ్యి. వేరే వేరే నీ హృదయంలోకి రాకుండా జాగ్రత్త పడు. ఇది దేవుని యొక్క మాట. జాగ్రత్త పడకపోతే ఏమవుద్ది? శాపం వచ్చింది నీకు. మత్తయి 6:6 మళ్ళీ ఒకసారి చదవండి. అందులో
ఉపవాస ప్రార్థనే చేసేవాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు. కీర్తనకారుడు రాశాడు కదా, కీర్తన గ్రంథం అది కూడా 6:6. మత్తయి సువార్త 6:6. 6:6 చదవమ్మా ముందు. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు నీ చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇది చెబుతుంది. యేసు ప్రభు వారు చెప్పేది ఏంటంటే, ఆయన అడవుల్లోకి పోయాడు, ఎడారుల్లోకి పోయాడు, మనుషులు లేని కాడికి వెళ్ళిపోయాడు, ప్రశాంతంగా కూర్చున్నాడు, ప్రార్థన చేశాడు. మాకుంది ఒకే గదండి, ఎట్లాగంటే అంటే ప్రశాంతంగా అందరూ నిద్రపోయినప్పుడు కూర్చొని ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు రహస్యమందు చూసేటువంటి మన తండ్రి మనకి అన్ని విషయాలు తెలియచేస్తాడు, మనకి ఏది కావాలంటే అది ఇస్తాడు అనేది ఇందులో ప్రాముఖ్యమైనటువంటి మాటగా కనిపిస్తూ ఉంది. దావీదు గారు చెబుతున్నటువంటి మాట, ఆయన ఉపవాసం ఉండే ప్రార్థన చేశాడు చాలాసార్లు. 6:6 ఏముంది, కీర్తనకారుడు అంటున్నాడు కదా, ఏమి రాశాడు? నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. ఇదండి, తను కన్నీరు విడుస్తూ అలసిపోయే పరిస్థితుల్లో ఆహారం తినడు, పానీయం ఉండదు, అలసిపోయి అత్తే పండుకొని నిద్రపోతాడు. అలసిపోయిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, చూశారు ఎప్పుడన్నా? అలసిపోయాడు రావిడు, మైమరిచి నిద్రపోతున్నాడు. అలసిపోతే వచ్చేది నిద్ర. ఆ నిద్ర అనబడినటువంటి పదం చాలా భయంకరంగా కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ లెగవాలి కదా, లెగవాలి అంటే దేవుని చిత్తం నీకు కనిపించాలి. దేవుని చిత్తం ప్రకారంగా నడిస్తేనే నువ్వు లెగుస్తావు, లేకపోతే లెగిచేటువంటి పరిస్థితి కాదు అనేది తెలుసుకోవాలి. ఇక్కడ రాజుగారు అయినటువంటి దావీదు గారు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యో, నేను ఈ విధంగా అలసిపోయి ప్రార్థన చేస్తున్నానయ్యా అంటున్నాడు. అలాగే మానవులు కూడా దేవుని ఎదుట కూర్చున్నప్పుడు అలాగే ప్రార్థన చేయాలి. అంటే మన హృదయంలో ఇంకేదన్నా ఉంటే చీకటి సంబంధించినటువంటిది దాన్ని బయట పారేసి పవిత్రమైనటువంటి వెలుగు మనం ధరించుకొని కూర్చొని ప్రార్థన ప్రార్థన అంటే ఏంది మనకు తెలుసు కదా, చెప్పుకోవటం ఆయనకి, మన బాధలు కష్టాలన్నీ కూడా చెప్పుకోవటమే. ఇందులో ఏం జరిగింది, చివరికి వస్తున్నాం. ఇందులో ఏంటయ్యా అంటే, తర్వాత ఇది రాజుగారికి తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అంటే, ఇతను ఒక చిన్న పని చేశాడు. అందరూ బాగా తాగారు, రాజుగారు బయటికి వెళ్దామని ఆ గృహంలో నుండి బయటికి వెళ్ళాడు. ఎస్తేరు గారి మంచం మీదకి ఈయన వచ్చాడు. ఎవరు? హామాను అనబడినటువంటి వాడు తాగి ఆ పరుపు మీద పడిపోయాడు. ఎప్పుడైతే ఇతను ఆ పరుపు మీద పడ్డాడో రాజుగారు వచ్చి చూశాడు. చూడగానే, రాణిగారి మంచం మీద నువ్వు కాలు పెట్టేవాడువా అని వెంటనే కోపగించుకొని ఏం చేశాడు, ఇతనికి మరణశిక్ష విధించాడు. ఇది దేవుని యొక్క సంకల్పం. అది ఇతను ఏం చేశాడయ్యా అంటే, ఎవరైనా సరే దేవుని బిడ్డల మీదకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే వాడికి ఏమొస్తుందయ్యా అంటే మరణం వస్తుంది అనేది తెలుసుకోవాలి. అది శారీరక మరణం కావచ్చు, ఆత్మీయమైనటువంటి మరణమైనా కావచ్చు, ఏదైనా సరే జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఇతను యోధులందరి మీద వ్యతిరేకించినటువంటి ఈయనకి మరణమే ప్రాప్తించాలి. ఇతను ఏం చేశాడో తెలుసా, ఇంటి దగ్గర 50 మూరలు, వాళ్ళు ఒక్కొక్కళ్ళు 6 ఉండేవాడు కొను, 4 అడుగులు ఉండేవాడికి మూరల తేడా ఉంటుంది. అంత 50 మూరలు ఉండేటువంటి ఒక పెద్ద శిలువను తయారు చేసి దాని మీద ఏలాడదీయాలి అని పెట్టేశాడు. మధ్యకాయని ఎట్టయినా సరే చంపేయాలనుకున్నాడు. కానీ ఏం జరిగింది, చివరికి ఆ పెద్ద కొయ్య కూడా తయారు చేసింది ఎవరి సలహాతోటి? జెరెషు. ఎవరమే? హామాను యొక్క భార్య. ఇలా ఉంది,
నేను ఆఫీస్కి పోతుంటే కనీసం లెగవను కూడా లెగవట్లేదు వాచ్మెన్. ఏం చేయాలంటే వాడిని ఎప్పుడైనా సరే సమయం వస్తుంది ఉరేపించు, తర్వాత ఉరేయాలంటే కొయ్య ఉండాలి కదా, ఆ కొయ్యని 50 మూరలు ఎత్తుగా చేసేయి, దాని మీద ఎత్తుగానే ఆయన తయారు చేపించింది. ఈ మహానుభావుడు కూడా భారీ మాటిని వేసినట్లుగా కనిపిస్తూ ఉంది. చివరికి తను చేసుకున్నటువంటి ఆ కొయ్య మీదనే ఇతనికి ఉరి ఏర్పాటు చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? అనేకులైనటువంటి మాటలు, దేవుని యొక్క మాటలు ఏంటయ్యా అంటే, ప్రజలను, అంటే దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ప్రజల్ని ఎప్పుడూ కూడా సమూలంగా నాశనము చేయను అనేది మొట్టమొదట్లోనే మాట. అది దేవుని యొక్క ఆజ్ఞ, లేదంటే అది ఒక ప్రమాణంగా తీసుకున్నాడు. మొట్టమొదట్లో ఏం చేశాడు? నోవాహు కాలంలో జలప్రళయం వచ్చి జనం అందరూ చచ్చిపోయినప్పుడు చింతపడ్డాడు దేవుడు. అయ్యో, ఇంతమంది జనాన్ని చంపేశానే, ఇక మీదట నేను చంపను అని చెప్పాడు. దానికి గుర్తయింది ఒక ఇంద్రధనుసు. అందులో 6వ అధ్యాయం ఆదికాండం 3వ వచనంలో మనం చదువుకుంటే దేవుడు అనుకుంటున్నాడు, నా ఆత్మ నరులతో ఎప్పుడు కూడా వాదించదు, వ్యతిరేకంగా ఎప్పుడు వాదించదు, ఉండదు. ఒకవేళ ఉంటే ఏమైపోతారు? మనుషులు నశిస్తారు. కాబట్టి ఎవరైనా సరే తప్పు చేసే యూదుడున్నా వాణ్ణి సరైనటువంటి మార్గంలోకి రప్పించాలి అని దేవుడు చూస్తాడే తప్ప చంపేయాలి అని చూడ్డు. చంపేస్తే వాడు ఎక్కడికి పోతాడు? తప్పు చేస్తున్నాడండి, వాడిని చంపేస్తాడండి, ఎక్కడికి పోతాడు? నరకానికి వెళ్ళిపోతాడండి. వాడు రక్షించబడేది ఎప్పుడు? వాడు రక్షించబడాలి అంటే వారికి కొంత సమయం ఇవ్వాలి, తెలియజెప్పాలి. కాబట్టి ఇక్కడ జరుగుతుంది, యూదులందరినీ కాపాడాలి. 3 రోజుల పాటు ఎస్తేరు గారు ప్రార్థనలు చేపించి రాజు దగ్గర నిలబడితే అప్పుడు రాజుగారికి దయగలిగి ఆ యొక్క శాసనాన్ని, నువ్వేమైనా చేసుకోపో, అర్ధరాజ్యం ఇచ్చేంత వరకు కూడా నేను నీకు బహుమానం ఇస్తాను పో అని చెప్పినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. సహోదరులారా, ఆలోచన చేయండి. ఇందులో ఏంటయ్యా అంటే, మనం చదువుకుంటే అందులో ఇబ్బంది కలుగుతున్నటువంటి వాడు ఎవడైనా సరే ప్రార్థన చేస్తే దేవుడు వానిని, వానితో పాటు ఉన్నటువంటి వాళ్ళని కాపాడుతాడు అనేది ఇందులో ప్రాముఖ్యమైనటువంటి మాటగా మనం తెలుసుకోవాలని మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఇంకొకటి ఏంది అంటే, ఎన్ని రోజులు చేశారు? 3 రోజుల తర్వాత 7 రోజులు ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు. 2వ సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో 16వ వచనం నుండి మనం చదువుకుంటూ పోతే అందులో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మాటలు కనిపిస్తూ ఉంటాయి. ఇందులో ఏంటి అంటే, దావీదు గారు చేసినటువంటి పని, దేవుని యొక్క శాపము, దాని వలన జరిగినటువంటి మరణము, తర్వాత కాపాడుతాను అనే దేవుని యొక్క వాగ్దానము, దేవుని మీద ఇతనుకున్న నమ్మకము కనిపిస్తూ ఉంటాయి. ఈ అధ్యాయాన్ని మనం చదువుకుంటూ పోతే 12వ అధ్యాయంలో మనం చదువుతూ పోతే జరిగేది ఇందులో కనిపిస్తూ ఉంటుంది. ఇతను తప్పు చేశాడు, క్లుప్తంగా ఇప్పుడు చెప్పుకొని వచ్చే వారంలో మళ్ళీ చెప్పుకునే అవకాశం ఉంటే చెప్పుకుందాం. ఎందుకంటే మనకి దగ్గరగా వస్తూ ఉంది గుడ్ ఫ్రైడే. అప్పుడున్న పరిస్థితులను బట్టి మిగిలిన రోజుల గురించి చెప్పుకోవచ్చు ఇందులో క్లుప్తంగా. ఇతను ఒక తప్పు చేశాడు, ఆ తప్పు మనకు అందరికీ తెలిసిందే. ఆ తప్పు వలన వచ్చినటువంటి కష్టం 51వ అధ్యాయంలో వివరించబడ్డది. అనేక ఇబ్బందులు పడ్డాడు. తర్వాత రాసినటువంటి మాట ఏంటంటే, 12వ అధ్యాయం 1వ వచనంలో నాతాను అనబడినటువంటి ఒక ప్రవక్త దావీదు గారి దగ్గరికి పంపిస్తాడు దేవుడు. అతను వచ్చి దావీదుని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఏంటి? దేవుని యొక్క ఆజ్ఞను మీరావు. దేవుణ్ణి అడిగితే నీకు ఏది కావాలంటే అది ఇస్తున్నాడు కదా, దేవుణ్ణి అడగకుండా నీ ఇష్టానుసారంగా చేశావు. ఒక స్త్రీని ఏం చేశావు? నువ్వు మోహించి తన యొక్క భర్తను చంపించావు.
అనే మాట ఇందులో కనిపిస్తా ఉంది. సమూయేలు గ్రంథంలో 2వ సమూయేలుని మనం చూస్తే ఇందులో ఏం రాస్తున్నాడు అంటే నువ్వు చేయకూడనటువంటి పని చేశావు అని ఒక కథ చెబుతాడు. ఏంటయ్యా అంటే ఆ కథ, ఐశ్వర్యవంతుడు ఒక దరిద్రుడు. నువ్వు చేయాల్సిన పని చేయకుండా పని చేశావు. ఒక డబ్బులు ఉన్నటువంటి వాడు పేదవాని యొక్క గొర్రె పిల్లను తీసుకొని వానికి పలహారంగా పెట్టావు, భోజనం పెట్టాడు. వాడిని ఏం చేయాలా అంటే వాడికి 4 గింతలు ఇవ్వాలి అని పాత నిబంధనలో ఉంది. వాడు మరణానికి పాత్రుడు అంటాడు. అంటే తప్పు చేసినటువంటి వాడు దేనికి పాత్రుడు? మరణానికి పాత్రుడు. 4 వంతులు కూడా. ఇతను ఊరియా యొక్క భార్యను తెచ్చుకున్నాడు. వీళ్ళిద్దరికీ కలిగినటువంటి ఒక కుమారుడున్నాడు. కుమారుడిని దేవుడు మొత్తాడు. క్లుప్తంగా ఏందంటే మొత్తితే అక్కడ కూర్చొని ఈ రాజు 7 రోజుల పాటు ఉపవాసం ఉన్నట్లుగా మనకు కనిపిస్తా ఉంది. ఇందులో ప్రాముఖ్యత ఏంటంటే 7 రోజులు ఉపవాసం ఉండి ఆ తర్వాత ఆ పిల్లాడు చనిపోయిన తర్వాత, దేవుడు మొత్తిన తర్వాత ఆ పిల్లాడు చనిపోతాడు. చనిపోయిన తరువాత రాజుగారు వచ్చి కొత్తగా బట్టలు వేసుకొని బాగా బ్రహ్మాండంగా జలసాగా వస్తుంటాడు. ఏందయ్యా అంటే నేను వాడి దగ్గరికి పోతాను కానీ వాడు నా దగ్గరికి రాడు కదా అనే మాట కూడా ఇందులో కనిపిస్తూ ఉంది. జనులు గమనించాల్సినటువంటి మాట అదే. ఎప్పుడైనా సరే మనము గతించినటువంటి పితరుల దగ్గరికి వెళ్ళేవాళ్ళమే కానీ వారు మన దగ్గరికి వచ్చే అవకాశము లేదు. ఇందులో ఏంది అంటే దేవుని బిడ్డలు తప్పు త్రోవలో పోతే దేవుడు హెచ్చరించటానికి ఆయన యొక్క ప్రవక్తలను లేదంటే యాజకులను లేదంటే విశ్వాసులైనటువంటి వారిని పంపించి హెచ్చరిస్తాడు అనేది ఇందులో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మాట. ప్రవక్త ఎప్పుడైనా సరే నిర్భయంగా చెప్పాలి. ప్రవక్తే కాదు, ఎవడైనా తప్పు చేస్తే నిర్భయంగా చెప్పు అనే మాట పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. పాత నిబంధనలో నిర్భయంగా చెప్పారు. కొత్త నిబంధనలో కూడా ప్రాణానికి వెరవకుండా నిర్భయంగా చెప్పినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇందులో మనం చూస్తే అనేకులైనటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాణాలని లెక్క చేయకుండా దేవుని యొక్క పరిచర్య చేశారు. ఇందులో ఈయన మీదకు వచ్చే శాపం కాస్త తన కుమారుని మీదకు వచ్చింది. దేవుడు చెప్పినటువంటి మాట ఏందయ్యా అంటే నీ కుమారుని మీదకి ఈ విధంగా రప్పిస్తాను. అప్పుడు అనుకున్నా దావీదు, అయ్యా నీకు ఒక మందిరాన్ని భూమి మీద నిర్మిస్తాను అంటే నీ చేతులన్నీ కూడా రక్తసిక్తం అయిపోయినాయి, పాపంతో నిండిపోయింది నీ చెయ్యి, దాన్ని కడిగేసుకోవాల్సిన పరిస్థితి నీకుంది. నీ కడుపున పుట్టే అంటే కుమారుడు ఉన్నాడు, వాని ద్వారా నేను భూమి మీద నా యొక్క ఉనికిని చాటుకుంటాను అని చెప్పినటువంటి సందర్భాలు ఇందులో కనిపిస్తూ ఉంటాయి. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు వీలు పడితే తర్వాత మాట్లాడుకుందాం. దేవునికి స్తోత్రం. ఈయన 7 రోజుల పాటు ఆ పిల్లవాని దగ్గర కూర్చొని ప్రార్థన ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లుగా మనకు పరిశుద్ధ గ్రంథకర్త తెలియజేశాడు. తర్వాత 14 రోజులు ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, 21 రోజు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, 40 రోజులు చేసినటువంటి వాళ్ళు కూడా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తారు. కాబట్టి వాళ్ళని గురించి ఎప్పుడో సందర్భం వచ్చినప్పుడు మనం చెప్పుకునే పరిస్థితిని ఆలోచన చేద్దామని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తాను. దేవుడి కొద్ది మాటల్ని మనం వినికిడిలో దీవించుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కృప కలిగిన దేవా రక్షగా నీకు స్తోత్రాలు నాయన. అయా ఉదయకాల సమయంలో ఇప్పటిదాకా మా ప్రార్థనలు ఆలకించిన దేవుడవు నాయన, ఇప్పటిదాకా నీ బిడ్డలు నాయన ఆయా నాయన తండ్రి ప్రభు వాక్య పట్టణంతో పాటలతో నిన్ను మహింపరిచారు. అయా నీ మాటలు నాయన తండ్రి ప్రభు మాట్లాడేటువంటి పరిస్థితి నాకు కలుగజేశారు. ఆ మాటలు శ్రద్ధగా వినటానికి నీ బిడ్డలకి నైనా సమయాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. అల్పులం నాయన, దేనికి పనికిరానటువంటి వారిని నీ పాదముల చెత్త ఉంటూ ఉండగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. లోకంలో బ్రతికేటువంటి మేము అనేకమైనటువంటి ప్రలోభాలకు లోనవుతూ ఉంటాం నాయన.
వాటి నుండి కాపాడే దేవుడవు నీవే. అవునయ్యా, అది తెలుసుకొని మా ప్రవర్తనను సరి చేసుకుంటూ ముందుకు నడిచేట్లుగా నీ కృప దయచేయండి. జూమ్లో ఉన్న ప్రతి బిడ్డను దయతో జ్ఞాపకం చేసుకొని సంరక్షించండి. అయ్యా నాయన తండ్రి, ప్రభు రుగ్మతలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, బంధకాలు బంధించబడినటువంటి వాళ్ళు ఉన్నారు, బంధకాలు తెంచివేయండి. అయా నాయన తండ్రి, జూమ్లో వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు, చేతి పనులు చేసేవాళ్ళు ఉన్నారు. వారందరినీ దయతో జ్ఞాపకం చేసుకొని సంరక్షించండి. అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి కలిగేట్లుగా నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. పగలంతటిలో నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసు క్రీస్తు ప్రభునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. పరలోక ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక.